చంద్రబాబు గారిని చూడటం జరిగిందండి. చాలా బాధాకరం. ఈ రకమైన దాడి బహుశా నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూడలేదండి. మాజీ మంత్రులు ఇల్లు తగలబెట్టే విధానం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందండి. ఇది మంచి సాంప్రదాయం కాదు. వారు బూతులు తిట్టే విధానం రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు. బూతులు తిట్టించడం మూలంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం బాధాకరం అండి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీ నెయ్యి విషయంలో నాకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది, నేను సారీ చెప్తున్నాను అంటే ఆయన గౌరవం పెరిగేదండి. ఆ పని చేయకుండా వేరే రకంగా దాడి చేయించడం, ఆ కప్పిపుచ్చుకోవడం కోసం, తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పని కాదు. చాలా సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు, కానీ చెప్పుకుంటారు మీరు, కానీ మీరు చేసే పనులు మాత్రం బాగోలేదండి. చంద్రబాబు నాయుడు గారు, మీలో మార్పు రావాలా. ఇది మంచి విధానం కాదు 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 దేశంలో ఎక్కడ ఇటువంటి అరాచకం మాజీ మంత్రులు ఇళ్ళ తగలబెట్టడం అనేది ఎక్కడా లేదని మీకు తెలుసు. కానీ ఈ రాష్ట్రంలో తమరు ప్రవేశపెట్టడం అనేది బాధాకరం. వేణుగారు మాట్లాడవలసింది.